బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 16 లోక్సభ స్థానాల్లో విజయం సాధించిన టీడీపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీగా మారింది. మొత్తంగా ఎన్డీఏ కూటమికి 292 సీట్లు రాగా వాటిలో బీజేపీకి 240, టీడీపీకి 16, జేడీయూ 12, ఇతర పార్టీలు 24 స్థానాలను దక్కించుకున్నాయి. అయితే 234 స్థానాలతో ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. మరోవైపు ఇండియా కూటమి ఫలితాలతో మోడీ, అమిత్ షా ద్వయం ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సపోర్ట్ కేంద్రంలో కీలకంగా మారింది. దాంతో కేంద్ర కేబినెట్ లో టీడీపీ నేతలకు కీలక మంత్రి పదవులు దక్కపోతున్నాయా అంటే అందుకు అవుననే సమాధానం వస్తోంది. అలానే టీడీపీతో పాటు జనసేనకు కూడా కేంద్ర కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇదే మంచి అవకాశమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేడు జరగనున్న ఎన్డీఏ కూటమి నేతల సమావేశానికి సైతం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ఆహ్వానం అందింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తారు. ఇక తిరిగి రాత్రి 9 గంటలకు ఉండవల్లి చేరుకుంటారు. చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, చెప్పండి. ఇటు ఏపీలో అయితే ఎన్డీఏ విజయం సాధించింది. ఇప్పుడు ఇటు కేంద్రంలో మరి టీడీపీ చక్రం తిప్పే అవకాశం ఉందనుకోవచ్చా శివ? రైట్ ప్రసన్న, డెఫినెట్గా టీడీపీ కీలకంగా అవబోతుంది ఎన్డీఏ కూటమిలో. అందులో కేంద్ర ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించబోతున్నారు. మరి ముఖ్యంగా నిన్న వెలువడిన ఏపీలో ఎన్డీఏ కూటమి ఫలితాలు భారీ మెజార్టీ దిశగా కూడా నిన్న ఫలితాలు ఏ విధంగా ట్రెండ్స్ కానీ గతంలో ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కానీ దానికి వాస్తవ రూపం దాల్చుతూ నిన్న ఫలితాలు కూడా అదే విధంగా వచ్చాయి. అంటే 164 స్థానాల్లో భారీ విజయాన్ని ఏపీ ప్రజలు కూటమికి కట్టబెట్టారు. దాంట్లో కింగ్ మేకర్గా టీడీపీ ఉంది. 135 అసెంబ్లీ, 16 లోక్సభ స్థానాలతో కింగ్ మేకర్ కాబోతోంది. ఇటు కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా లోక్సభ స్థానాలు విజయం సాధించిన పార్టీగా టీడీపీ నిలిచింది. ఇక కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలు కావాల్సి ఉంది. కానీ మ్యాజిక్ ఫిగర్ అనేది బీజేపీ సాధించలేకపోయింది. 240 స్థానాలతో బీజేపీ ఉండగా మిత్రపక్షాలతో కలిపి అంటే ఇటు టీడీపీ, జేడీయూ, ఇతర మిత్రపక్ష పార్టీలతో కలిపి 292 స్థానాలతో బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ కూటమిలో ఇటు జనసేన, టీడీపీ ఇద్దరు కూడా కీలకం కాబోతున్నారు. మరి ముఖ్యంగా చంద్రబాబు రెండవ అతిపెద్ద పార్టీగా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో కానీ ఈరోజు జరగబోయే ఎన్డీఏ సమావేశంలో పాల్గొనబోతున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఏపీ ప్రజలు, మరోవైపు విశ్లేషకులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు చాతుర్యం అనేది ఇక్కడ చూపించే అవకాశం కనిపిస్తోంది. అంటే కొన్ని డిమాండ్లను పెట్టి ప్రత్యేక హోదా ఏదైతే ఉందో ప్రత్యేక హోదా కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు కానీ, ఇతర అభివృద్ధికి సంబంధించిన అనేక నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, ప్రధాని నరేంద్ర మోడీ నుంచి తీసుకొచ్చే అవకాశం చంద్రబాబుకు ఉంటుంది అనేది ప్రధానంగా మనకు తెలుస్తుంది. నిన్న కొన్ని వార్తలు ప్రచారం జరిగాయి. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు ఫోన్ చేశారు. ఇటు చంద్రబాబుతో అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడి ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబుకు పోస్ట్ ఇవ్వబోతున్నారు అనేది ప్రధానంగా ఒక ప్రచారం అయితే జరిగింది. దానికి సంబంధించి అధికారిక సమాచారం అయితే, అధికారిక నిర్ణయాలు అయితే ఈరోజు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ కూటమి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ఇటు కేంద్ర మంత్రులకు సంబంధించి, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి, ఈ ప్రభుత్వ ఏర్పాటులో ప్రభుత్వంలో చంద్రబాబు, టీడీపీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనే కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్లో కూడా
టీడీపీ కీలకంగా వ్యవహరించబోతోంది. మంచి మంచి పోర్ట్ఫోలియోలు కూడా టీడీపీకి ఇవ్వబోతున్నారు. టీడీపీతో పాటు ఇటు జనసేనకు కూడా గెలిచిన 2 స్థానాల్లో జనసేన కూడా కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించే ఛాన్సెస్ అయితే కల్పిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఉదయం 11 గంటలకు తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అక్కడ నుంచి 11:30కి ఢిల్లీ బయలుదేరుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి తన అధికారిక నివాసానికి వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు జరగబోయే ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీని మరొకసారి 3వసారి ప్రధానిగా ఎన్నుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు దాంట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ఎన్డీఏ కన్వీనర్ కానీ, మరోవైపు పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రభుత్వ పాలనకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కానీ, కేంద్ర కేబినెట్లో మంత్రుల భర్తలకు సంబంధించి దీనిలో టీడీపీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, చంద్రబాబు పాత్ర ఏంటి, చంద్రబాబు నుంచి ఎటువంటి సలహాలు సూచనలు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకోబోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే కేంద్రంలో, కేంద్ర ప్రభుత్వంలో, కేంద్ర కేబినెట్లో టీడీపీ పాత్ర అనేది అత్యంత కీలకం కాబోతుంది. గతంలో ఏదైతే ఎన్డీఏ కూటమిలో గతంలో ప్రధానిగా ఉన్న వాజ్పేయి ఉన్న సందర్భంలో కూడా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు ఉన్నారు. అప్పుడు ఏ విధంగా అయితే చక్రం తిప్పారు, ఇప్పుడు కూడా చంద్రబాబు పాత్ర అనేది కీలకం కాబోతుంది జాతీయ రాజకీయాల్లో అనేది ఇప్పుడు మనకు ప్రస్ఫుటంగా ఈ ఫలితాలను చూస్తే అర్థమవుతూ ఉంది. అంటే ఒకవైపు ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ అనేది వాళ్ళు చేరుకోలేకపోయారు. కానీ వాళ్ళు కూడా ఈరోజు ఇండియా కూటమి కూడా సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పక్ష నేతలందరూ కూడా సమావేశం కాబోతున్నారు. అంటే ఇప్పటి వరకు లోక్సభ స్థానాలు సాధించిన దానిపైన సమీక్ష నిర్వహించబోతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూడా ఎవరిని ఆహ్వానిస్తే ఎవరెవరితో మాట్లాడాలి అనే దానిపై కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఇటు ట్రబుల్ షూటర్గా ఉన్న కర్ణాటకలో ట్రబుల్ షూటర్గా ఉన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నారో ముందు వరకు కూడా ఇండియా కూటమిలో ఉండి ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిన వారందరూ కూడా మాట్లాడుతున్నట్లుగా కూడా సమాచారం అవుతుంది. ఒకవేళ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా అక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది 272 కావాల్సి ఉంటుంది. అంటే మరో 40 స్థానాలు అనేది కాంగ్రెస్కు ఇండియా కూటమికి కావాల్సి ఉంటుంది. కానీ అన్ని స్థానాలు సాధిస్తారా, అందరితో మాట్లాడి మాటలు అనేవి సత్ఫలితాలు ఇస్తాయా, చర్చలు సత్ఫలితాలు ఇస్తాయా లేదని చూడాల్సి ఉంది. కానీ ఇటు బీజేపీ మాత్రం 3వసారి మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం, ఎన్డీఏ కూటమి మళ్ళీసారి అధికారంలోకి వస్తుంది, ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది బీజేపీ నేతలు, ఎన్డీఏ కూటమి నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. 3వసారి మళ్ళా నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నారంటూ కూడా వారందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రసన్న, శివ, ఇప్పుడు టీడీపీ సపోర్ట్ బీజేపీ ప్రభుత్వానికి చాలా కీలకమనే చెప్పాలి. సో దీనికి కీలకంగా మారబోతుంది అనుకోవచ్చా ఇప్పుడు టీడీపీ సపోర్ట్? రైట్, డెఫినెట్గా ఇంతకుముందు చెప్పినట్టుగా చంద్రబాబు కింగ్ మేకర్ కాబోతున్నారు. ఈ కీలకంగా మారబోతోంది చంద్రబాబు సపోర్ట్ అనేది. 16 లోక్సభ స్థానాలతో 2వ స్థానంలో, అంటే ఇటు బీజేపీ 240 స్థానాలతో ఎన్డీఏ కూటమి మొదటి లోక్సభ నియోజకవర్గాలతో మొదటి స్థానంలో ఉండగా, ఇటు టీడీపీ 2వ స్థానంలో 16 లోక్సభ నియోజకవర్గాలతో 2వ స్థానంలో ఉంది. తర్వాత 3వ స్థానంలో జేడీ ఉంది. ఇక తర్వాత 5, 2, 3 లోక్సభ నియోజకవర్గాలతో ఇతర పార్టీలు 24 లోక్సభ స్థానాలతో మొత్తం 292 లోక్సభ స్థానాలు, అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వానికి ఏర్పాటు చేసేందుకు సుస్థిరమైన మెజార్టీ అయితే అక్కడ ఉంది. కానీ సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ అయితే బీజేపీ సాధించలేకపోయింది. మోడీ ప్రభావం అనేది గతం కన్నా భిన్నంగా ఈసారి లోక్సభ స్థానాలు తగ్గాయి. మోడీ వ్యవహరించిన తీరు కానీ, దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా వినియోగించుకోవడం వల్లే ఈ మోడీ ప్రభావం తగ్గిందనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు, ఇండియా కూటమి నేతలు, స్వపక్షంలోనే విపక్షంగా మారిన కొంతమంది నేతలు అయితే మోడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అయోధ్య లోక్సభ స్థానం కూడా నిన్న ఓటమి పాలైన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. బీజేపీ ఘోర పరాజయం చవిచూస్తుంది. ఇటు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన నేత విద్వేష్ ప్రసాద్ 56,000 పైగా ఓట్ల మెజార్టీతో అక్కడ అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ అదే అస్త్రంగా లోక్సభ ఎన్నికలకు వెళ్లారు. కానీ అక్కడ ఏది పనిచేయలేకపోయింది. అంటే ఇక్కడ ఒకవైపు దేశవ్యాప్తంగా మోడీ ప్రభావం తగ్గింది. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి, అంటే రాముడికి సంబంధించి హిందుత్వాన్ని అస్త్రంగా వాడుకుని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కానీ, ఎన్డీఏ కూటమి నేతలు, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతలందరూ కూడా ఇదొక అస్త్రంగా వాడుకుని జై శ్రీరామ్ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. కానీ ఎక్కడ కూడా ఈ జై శ్రీరామ్ నినాదం అనేది కానీ, అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది ఎక్కడ కూడా ఆ అస్త్రం అనేది పనిచేయలేదనేది ఈ ఎన్నికల ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. అంటే ఈవెన్ అక్కడ ఏదైతే రామ మందిర నిర్మాణం చేపట్టారో జనవరి 22వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా 500 సంవత్సరాల హిందువుల కళ నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ విజయం సాధించలేకపోయిన పరిస్థితి. సొంత పార్టీ నేతలు అక్కడ విజయం సాధించలేకపోయారు. అంటే అయోధ్య రామ మందిరాన్ని ఏదైతే నిర్మించారో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాని ఒక అస్త్రంగా తీసుకుని ఎన్నికల్లోకి వెళ్లారు. కానీ అక్కడే అయోధ్య రామ మందిర నిర్మాణం, అయోధ్య ఏదైతే ఉందో ఆ మందిరం ఏదైతే ఉందో అదే లోక్సభ నియోజకవర్గంలో పరాజయం పాలవడంతో ఒకంత
ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంకేతాలుగా అంటే మోడీ ప్రాభవం ఎంత మేర తగ్గింది అని చెప్పుకోవడానికి ఇది ఒక సంకేతం అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఉంది. మరోవైపు ఇటు అమేథీ, రాయ్బరేలీ మొదటి నుంచి కూడా గాంధీ కుటుంబానికి పెట్టని కోటగా ఉంది. అక్కడ స్మృతి ఇరానీ గతంలో 2019లో రాహుల్ గాంధీపై విజయం సాధించిన స్మృతి ఇరానీ కేంద్ర మంత్రి ఈసారి గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడైన కేఎల్ రాహుల్ శర్మ అక్కడ ఘన విజయం సాధించారు. అక్కడ ఆ ప్రచార కార్యక్రమాల్లో వారి కుటుంబం ఏ విధంగా కష్టపడి పనిచేసింది, వారి కుటుంబానికి అమేథీకి రాయ్బరేలీకి ఉన్న సంబంధం ఏంటి అనే స్పీచెస్తోనే ప్రియాంక గాంధీ చేసిన స్పీచ్లతోనే అక్కడ ప్రధానంగా అందరూ గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉండి వారందరూ కూడా అక్కడ శర్మను కిషోర్ లాల్ శర్మను గెలిపించారు అనేది ప్రధానంగా అందరూ విశ్లేషిస్తూ ఉన్నారు. ప్రసన్న, ఇటు గతంలో చూసుకుంటే కేంద్ర కేబినెట్ లో అశోక్ గజపతి రాజుకి ఇచ్చారు ఛాన్స్, మరి ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత ఎవరికి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చువా? రైట్, డెఫినెట్గా గతంలో తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ కూడా అశోక్ గజపతి రాజుకు ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చారు. కానీ ఈసారి అత్యధిక లోక్సభ స్థానాలు సాధించారు. ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ మొత్తం 3 పార్టీలు, కూటమి పార్టీలు కలిపి 21 స్థానాలు సాధించాయి. 25 స్థానాల్లో 4 మాత్రమే వైసీపీ విజయం సాధించింది. అది 16 స్థానాలు, దాదాపు 4 నుంచి 5 పోర్ట్ఫోలియోలు డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది అనేది వీరైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా కీ రోల్ పోషించబోతున్నారు చంద్రబాబు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు పోర్ట్ఫోలియోలు కూడా ఇటు అంటే ఎంఓఎస్లు, సహాయ మంత్రులు కానీ కేంద్ర కేబినెట్లో కూడా కీలక బెర్తులు వారికి ఇచ్చే పోర్ట్ఫోలియోలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ పోర్ట్ఫోలియోల ద్వారా రాష్ట్రానికి ఆర్థికంగా నిధులు తీసుకురావడంలో కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో కానీ, ప్రత్యేక హోదా కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ, రాజధాని అమరావతిని పూర్తి చేయడం కానీ, మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడంలో కానీ కీలక పాత్ర పోషించేందుకు ఇటు చంద్రబాబు అంటే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించబోతున్నారనేది కూడా కొన్ని విశ్లేషణలు అయితే జరుగుతున్నాయి. ఇదొక అస్త్రంగా ఇప్పుడు ఏదైతే సపోర్ట్ చేయబోతున్నారో కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ఇటు చంద్రబాబు కూడా కీలకంగా అంటే ప్రధాని కావాలంటే ప్రధానిగా నరేంద్ర మోడీ 3వ ప్రమాణ స్వీకారం చేయాలంటే ఇక్కడ చంద్రబాబు సపోర్ట్ కూడా కీలకం కాబోతుంది అనేది రాజకీయ విశ్లేషకులు కానీ ఇతర విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా క్యాబినెట్లో పోర్ట్ఫోలియోని, కీలక పోర్ట్ఫోలియోలు కూడా టీడీపీకి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. దానితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇదొక మంచి అవకాశంగా వినియోగించుకోవాలనేది ఏపీ ప్రజలు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా చంద్రబాబుపై దృష్టి అంటే మొత్తం అంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి కుంటుపడింది, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళారు, వారందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చే విధంగా కూడా అభివృద్ధి చేయడం ద్వారా అనేక ప్రాజెక్టులు కానీ అంటే అనేక కంపెనీలు, పరిశ్రమలు రావడం ద్వారా సొంత రాష్ట్రంలోనే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన ప్రజలు వచ్చి ఉద్యోగాలు చేసుకునే విధంగా కూడా చేసే విధంగా చంద్రబాబు చాతుర్యం ఇక్కడ వినియోగించాలి అనేది ప్రధానంగా అందరూ కొన్ని విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇటు కేంద్ర కేబినెట్లో కీలక పోర్ట్ఫోలియోలు రావడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి నిధులు తీసుకురావడం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించబోతున్నారనేది కూడా సమాచారం అవుతోంది. ఇక సాయంత్రం 4 గంటలకు జరగబోయే ఎన్డీఏ కూటమి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ఈ కేబినెట్కి సంబంధించి, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.